హలో డేటా వారియర్స్, వెల్కమ్ టు ర్యాక్స్ టెక్నాలజీస్. సో ఇవాళ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే, హౌ టు ర్యాంక్ ఏ కాలమ్ బేస్డ్ ఆన్ వాల్యూస్ ఇన్ అనదర్ కాలమ్. సో ఇక్కడ టేబుల్ వచ్చేసి కస్టమర్స్ అండ్ టోటల్ సేల్స్. సో ఐ హ్యావ్ డిఫరెంట్ కస్టమర్స్. ఈ డిఫరెంట్ కస్టమర్స్ కి డిఫరెంట్ ర్యాంక్స్ అనేవి అలొకేట్ అవ్వాలి. ఆ ర్యాంక్స్ అనేవి బేస్డ్ ఆన్ టోటల్ సేల్స్. ఎవరికైతే సేల్స్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళకు 1 అనేది, ఎవరికైతే తక్కువ ఉంది అనుకో వాళ్ళకు లాస్ట్ ర్యాంక్ అనేది అలొకేట్ అవ్వాలి. ఈ చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ కస్టమర్ ఏ అనేది రిపీట్ అవుతుంది. సో ఈ ఏ కస్టమర్స్ రిపీట్ అయినప్పుడు ఈ సేల్స్ వాల్యూస్ అనేది యాడ్ అవ్వాలి. యాడ్ అయిన తర్వాత దానికి ర్యాంక్ అనేది అలొకేట్ అవ్వాలి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యూస్ కేస్ ఫర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. రెగ్యులర్ గా అడుగుతుంటారు డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళకి, లెట్స్ సే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఇట్లాంటి కంపెనీస్ వాళ్ళు అడుగుతుంటారు. అండ్ ఇది మనకి రియల్ టైమ్ యూస్ కేస్ యాజ్ వెల్. సో రియల్ టైమ్ యూస్ కేస్ ఏంటి అంటే, ర్యాంకింగ్స్ రిటర్న్ సేమ్ ర్యాంకింగ్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్. ఓకే, నేను ఒక చిన్న ర్యాంక్ అనేది మెజర్ క్రియేట్ చేశాను ఇక్కడ. సో ఇఫ్ యూ సీ ద మెజర్, ఇక్కడ ర్యాంక్ అనేది 1 1 1 1 అన్నిటికీ 1 అనేది అలొకేట్ అయింది. సో ఇనిషియల్ గా మనం ఒక ఫార్ములా రాసినప్పుడు మనకి ఇలాంటి వాల్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇది ఎందుకు వస్తున్నాయి అండ్ ర్యాంకింగ్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుంటాము. సో ఇప్పుడు కస్టమర్స్ ఏ బిడిఈ ఉన్నాయి కదండి. ఈ ఏ వచ్చేసి 15. సో ర్యాంక్ నాకు 1 రావాలి, 13 2 రావాలి, 5 3 రావాలి, అండ్ దెన్ సో అండ్ సో ఫోర్త్. రైట్. సో ఎలా మనం చేయాలి దీన్ని? సో ఇది అచీవ్ చేయాలి అంటే మనం డాక్స్ అనేది క్రియేట్ చేయాలండి. సో డాక్స్ అనగానే చాలా మంది భయపడుతుంటారు. అమ్మో, డాక్స్ అంటే దీనికి క్వైరీ ఉంటుంది, దీనికి లాజికల్ చేయాలి, చాలా కష్టంగా ఉంటుంది. సో డాక్స్ అనేది నథింగ్ అండి, నథింగ్ టు వరీ. సో మనం అందులో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్. అది రాయడం వల్ల డేటా అనేది ఎట్లా చేంజ్ అవుతుంది, మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ బేస్ చేసుకొని ఎలా రాయాలి. సో ఈ 2 థింగ్స్ మనం మైండ్ లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక ర్యాంక్ రావాలి, రైట్. సో సమ్ ఆఫ్ సేల్స్ 15 13 5 2. సో ఈ యొక్క వాల్యూస్ కి మనం టాప్ టు బాటమ్ రావాలి కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఒక మెజర్ క్రియేట్ చేయాలి. ఓకే, సో క్యాల్కులేట్ మెజర్ అంటారు దీన్ని. అండ్ క్యాల్కులేట్ కాలమ్ క్రియేట్ చేయొచ్చు, మెజర్ క్రియేట్ చేయొచ్చు. సో కాలమ్ క్రియేట్ చేయడం వల్ల డిఫరెంట్ ర్యాంకింగ్స్ వస్తాయి, మెజర్ క్రియేట్ చేయడం డిఫరెంట్ ర్యాంకింగ్స్ వస్తాయి. బట్ ప్రస్తుతానికి అయితే మనం మెజర్ క్రియేట్ చేయాలి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు. సో లెట్స్ సే విల్ గివ్ సమ్ నేమ్ టు ఇట్. ఓకే, సో మనం ర్యాంక్ ఫస్ట్ పవర్ బిల్ ఆఫర్ చేసేది ఏంటంటే, వీ హ్యావ్ ర్యాంక్ అండ్ ర్యాంక్ ఎక్స్. బట్ ఇక్కడ మనం తీసుకునేది ర్యాంక్ ఎక్స్ తీసుకుందాము. ఎందుకు ర్యాంక్ ఎక్స్ అని అంటే, ఇట్ విల్ అలొకేట్ ఇండివిజువల్ ర్యాంక్స్ టు డిఫరెంట్ రికార్డ్స్. ఓకే, సో ఈ ర్యాంక్ ఎక్స్ లో ఫస్ట్ మనం పాస్ చేయాల్సిన టేబుల్ పాస్ చేసే కంటే ముందు విల్ యూస్ ఆల్ అనేది ఒకటి యూస్ చేస్తాము. ఓకే ఓకే, సో లెట్స్ డిస్కస్ ఇదేంటి. సో ఇక్కడ ఆల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ మన యొక్క డాక్స్ లో ఆర్ మన యొక్క టేబుల్ మీద ఎనీ ఎగ్జిస్టింగ్ ఫిల్టర్స్ ఉన్నా వాటిని రిమూవ్ చేసేస్తుంది. ఆల్ అనేది జస్ట్ అప్లై దిస్ ఫార్ములా టు ఆల్ ఆఫ్ ద టేబుల్స్, ఆల్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ ద పర్టికులర్ కాలమ్. సో కస్టమర్స్ అనే కాలమ్ మీద వితౌట్ ఎనీ ఫిల్టర్స్ ర్యాంక్ ఎక్స్ అనేది అప్లై చేయాలి అని చెప్తున్నాం మనం ఇక్కడ. ఓకే, అండ్ దెన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఇక్కడ. సో చాలా మంది ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారు అనేది నేను మళ్ళీ క్లియర్ గా చెప్తాను మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఎక్స్ప్రెషన్ అంటే ఇట్ విల్ స్టార్ట్ విత్ క్యాల్కులేట్ ఆర్ సమ్ ఎక్స్. సో క్యాల్కులేట్ లో మనం ఏం చేస్తున్నాం అంటే, వి విల్ సమ్, మనకి ఏ కాలం మీద కావాలి, టోటల్ సేల్స్. సో వి విల్ సమ్ ద వాల్యూస్ ఇన్ ద టోటల్ సేల్స్. సో నాకు ఇక్కడ ఏం కావాలి, ఈ ఏ అనేది రిపీట్ అయింది అని చెప్పాను కదండి. ఈ ఏ యాడ్ అవ్వాలి అంటే ఐ షుడ్ యూస్ సమ్. సో సమ్ యూస్ చేయడం వల్ల రిపిటేటివ్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క సేల్స్ అనేది కూడా యాడ్ అప్ అవుతాయి. ఓకే, అండ్ దెన్ ఆర్డర్ అండ్ దెన్ టైస్. సో ఇక్కడ ర్యాంక్ ఎక్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకు అసెండింగ్ అండ్ డిసెండింగ్ తో అవసరం లేదు. ఒకవేళ మనకు అసెండింగ్ కావాలంటే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయొచ్చు. నాకు అసెండింగ్ అవసరం లేదు కాబట్టి సింప్లీ ఐఎమ్ క్లోజింగ్ దిస్ ఫార్ములా. ఓకే, ఒకసారి పుల్అప్ చేసుకుందాం ఇక్కడ. ర్యాంక్ ఎక్స్ మెజర్, యా. సో 1 2 5 4 6 3. సో లెట్స్ సార్ట్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో 15 వచ్చేసి ఫస్ట్, 13 2, 8 3, 7 4, 5 2 అండ్ 2 6. ఓకే, సో ఈ ర్యాంక్ అనేది 1 1 ఎందుకు వచ్చాయి? సో నేను ఇందాక క్రియేట్ చేసిన మెజర్ ఉందండి, లెట్ మీ ఓపెన్ దట్ వన్. సో ఈ ర్యాంక్ లో నేను ఏం చేశాను, ఓన్లీ సమ్ అనేది యూజ్ చేశాను. సమ్ అనేది ఏం చేస్తుంది అని అంటే, ఇట్ విల్ సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రికార్డ్స్.
ఓకే. ఓవరాల్ టేబుల్ లెవెల్‌లో అప్లై చేయట్లే. అందుకే మనకి ఈచ్ రికార్డ్‌కి ఏంటంటే సిమిలర్ వాల్యూ అనేది వస్తుంది. సో, అందుకే మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే కాలిక్యులేట్ అనే ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేసి ఓవరాల్ సమ్‌ని ఓవరాల్ టేబుల్ టోటల్ సేల్స్‌లో మనం సమ్ అనేది క్రియేట్ చేస్తాం. దట్స్ హౌ యూ గెట్ 1, 2, 3, 4, 5, 6. ఓకే. యాహ్! దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్.